తండ్రి మీ నామాన స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడి సజ్జులకు నుంచి మమ్మల్ని స్థితించటకు, ఆరాధించటకు, మయంపరచటకు, కనపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన ఫస్ట్ గా చేసిన పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి, ఇంకా విస్తరింపచేయండి, అభివృద్ధి చేయండి ప్రభు. వారికి మీ కాపుదల అనుగ్రహించండి. వారి పాపం సత్యమైన బంధువర్గాన్ని అంతటి కూడా దీవించి ఆశ్రయించండి ప్రభు. అలాగే జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి, వారి యొక్క అవసరాలు తీర్చండి ప్రభు, సహాయం చేయండి. అలాగే నన్ను మరి మా కుటుంబంలోని బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించమని, వాక్యం చదవనగా మీరే సహాయం చేసి మహిం పొందమని మా ప్రభు ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు. ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన్ను చూచి ఉన్నారని చెప్పాడు. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలనని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ వద్ద ఉన్నను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహింపరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుతున్నాను కనుక మీరును జీవించుడు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కానీ, యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించనని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొను. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున
పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుడు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చటకు నేను ఇలాగూ చేస్తున్నాను. లేండి, ఇక్కడ నుండి వెళ్ళుదము. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం జీవించిన గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. తల్లి లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, శంఖ పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు అను చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, శంఖ పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలని వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలని వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా. నీదు భారమంతమో నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును,
తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నరసింహరాజు ఒక పాట కూడా పాడతారు. పాడుతున్నాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ఆ ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా
ప్రేమించేదా యేసురాజా, నీకై జీవించేదా, జీవించేదా యేసురాజా, నీకై జీవించేదా, 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 ఆ జీవించేదా, జీవించేదా, ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా, 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 ఆ ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అవును ప్రియుల, మనం ప్రభువును మనం ప్రేమించేవారు, ప్రభువు మనల్ని ప్రేమించాం, మన కూడా ప్రభువును పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రేమించడమే. హల్లెలూయా. ఒకటి ఒక రోజు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, ఇవ్వాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆమె జీవం గల దేవుడు మనల్ని ప్రేమించాం, మన కూడా పరిశుద్ధాత్మ నింపబడి తిరిగి ప్రేమిస్తాం. హల్లెలూయా. ఇదే మనం ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా మన ఆత్మీయ జీవితం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని అభిషేకించి ప్రేమించేవారుగా దేవుడు ప్రియులారా మనల్ని మార్చిన కాబట్టి మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమతో నింపి రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుని చేత దేవుడు తన ప్రేమతో మన హృదయం అందు కూడా కుమ్మరించామన్నమాట. జీవం కలిగిన దేవుడు తన ప్రేమతో మనల్ని, ఆ దేవుని ప్రేమతో మనం కుమ్మరించబడిన స్థాయిలో ఉన్నప్పుడు మనం తప్పకుండా ప్రేమించేవారుగా మార్చబడుతుంది, దేవుని ప్రేమించేవారుగా మార్చబడుతుంది, క్రిస్తుని ప్రేమించేవారుగా మార్చబడుతుంది, ఇంకా మనల్ని ప్రేమించేవారుగా మార్చబడుతుంది, ఇద్దరిని కూడా ప్రేమించేవారుగా మార్చబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుని ప్రేమ ప్రియులారా మన ఆత్మ నుండి పొంగి పొర్లుతున్నట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవజనులు మన ఆత్మ నుండి యేసునామములో అధికంగా ప్రవహించినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమవుతుంది? ప్రతి భయం తొలగిపోతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను 4:18 రాయబడింది, ప్రియులారా పరిపూర్ణ ప్రేమ భయాన్ని సంపూర్ణంగా వెళ్ళగొట్టుతుంది అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమ గొప్పది. దేవుడు అంటే ప్రేమ, గోడ్ ఈస్ లవ్. దేవుడు అంటే ప్రియులారా ప్రేమ. దేవుని ప్రేమ ప్రియులారా ఫియర్. సాతాన్ దెయ్యాలు తీసుకుని వస్తున్న ప్రతి ఫియరు లయమైపోయిన యేసునామములో. కొందరు భవిష్యత్తు లేదంటే కొందరు ముందుకు వెళ్లకుండా పరిచర్లో కానీ సేవలో కానీ ముందుకు వెళ్లకుండా ఫియర్ ద్వారా దెయ్యాలు కొందరిని ఆపివేస్తాయి అనమాట. ముందుకు వెళ్లకుండా ఆపివేస్తారు. కాబట్టి ప్రియులారా, కాబట్టి దానికి మంచి మెడిసిన్ ఏంటిదంటే దేవుని ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడడం. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఫియర్ స్పిరిట్ తప్పకుండా వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి
దేవుడు అదే కోరుతుంది అనమాట. నా పట్ల మీ పట్ల అదే కోరుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అదే కోరుతున్నాం. మనం దేవుని ప్రేమతో నింపబడి దేవుని ప్రేమ ఛానల్ గా మనం ఉండాలి అనమాట. కాబట్టి యేసునామములో ప్రతి భయం యేసునామములో లయమైపోనగా, ఫియర్ స్పిరిట్ లయమైపోనగా, ప్రాణం నుండి శరీరం నుండి దాని ఒక హోల్డ్ యేసు రక్తం యేసునామములో లయమైపోయినగా. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రియులారా మనం దేవుని యొక్క స్వరం విని దేవుని యొక్క చిత్తం నెరవేర్చేవారుగా మనం మార్చబడతాయి అనమాట. అలాగే దేవుని యొక్క చిత్తం నెరవేర్చేవారుగా మార్చబడాలంటే ఫియర్ స్పిరిట్ ను యేసునామం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ వలన మనం జయించుకొని ప్రియులారా ముందుకోవాలి. ముందుకోవాలన్నమాట. దాన్ని మనం జయించాలి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, యేసులో మనం కమాండ్ చేయాలన్నమాట. ఫియర్ స్పిరిట్ దానికి వ్యతిరేకంగా ప్రియులారా మన యేసులో గడ్గం వాడుకోవాలన్నమాట. ప్రభు నాకు మీకు అనుగ్రహించిన ఆత్మ గడ్గం మనం బై ఫెయిత్ పరిశుద్ధాత్మ సహాయం వలన ఆత్మ గడ్గం నిరంతరం మనం వాడుకోవాలి. కానీ కొన్ని ఫియర్ మనం చూసినట్లయితే యేసునామములో ఒక్క మాట చెప్పినప్పుడు వెళ్ళిపోతాయి. కానీ కొన్ని ఫియర్ ఒక మాట చెప్పినా కొన్నిసారి వెళ్ళిపోలేదు. అంటే కొందరు లోపల ప్రియులారా మనం చూస్తున్నది తల్లి గర్భములు ఉన్నప్పుడే తల్లి భయపడినప్పుడు అది కడుపులో ఉన్న బిడ్డకు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి అలాగే ఉన్న కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే అలాంటి ఉన్న వారు లోతైన, కాబట్టి వారు ఇంకా యేసునామములో ఇంకా ప్రార్థన చేయాలి. వాక్య ఖడ్గం అధికంగా వాడుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తాయి అన్నమాట. వాక్యం అయితే వాడుకోవాలి. ఇప్పుడు ఒకటి సత్యం, అపవాదికరులు ప్రభు నాశనం చేయనాక జీవగల దేవుడు నాశనం చేస్తారు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి ఫియర్ స్పిరిట్ కు వ్యతిరేకంగా ప్రియులారా ఈ కాలంలో మనం నిలబడాలి. యేసునామములో మనం నిలబడాలి. ఇప్పుడు మనం చూడవచ్చు ప్రియులారా మొదటి సమూయేలు గ్రంథములో ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఫిలిష్తీయులు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయుల నుండి గోలియాత్ అనే శూరుడైన వ్యక్తి వచ్చి 40 రోజుల దాకా వారు ఆయన వచ్చి సవాల్ చేస్తారనమాట. కాబట్టి మనం చూడవచ్చు సౌలు గాని తనతో పాటు ఉన్న వారు చాలా భయపడినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. భయపడినట్టు వారు వెనుకున్నట్టు మనం చూడవచ్చు. ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఫియర్ స్పిరిట్ ఆపుతుంది. సభల్లో కూడా ఆ ఫియర్ స్పిరిట్ పనిచేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కొంత మట్టుకు పనిచేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కానీ ప్రియులారా దానికి జవాబుగా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అడవిలో జీవంగల దేవును ఆరాధన చేసుకొని ఎవరికి అంటే జీవంగల దేవును ఆరాధన చేసుకొని ఉన్న దావీదును ప్రియుల దేవుడు అభిషేకించి దేవుడు తన ఆత్మతో నింపి శత్రువుకు వ్యతిరేకంగా జీవంగల దేవుడు వాడుకున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. శత్రువైన సాతానికి వ్యతిరేకంగా జీవంగల దేవుడు నిన్ను మనల్ని అందరిని జీవంగల దేవుడు బలమైన అభిషేకంతో కుమ్మిరించి దేవుడు వాడుతున్న కాలంలో ఇప్పుడు ప్రియులారా మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ని పూర్తి ఓడించారు. యేసుక్రీస్తు జయించామన్నమాట. దావీదు గోలియాతును జయించినట్టు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే కలువరి శిలువ మరణం ద్వారా ప్రియులారా యేసుక్రీస్తు సాతాన్ని పూర్తి జయించామన్నమాట. ఇప్పుడు జయం లీడర్ యేసుక్రీస్తు అన్నమాట. మనం లీడర్, మన గురు, మన బోధకుడు, మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు నా పక్షంగా మీ పక్షంగా జయం పొందారు. ఇప్పుడు జయం మనం జస్ట్ మనం ప్రొక్లైన్ చేయాలి. కాబట్టి గొప్ప కార్యం యేసుక్రీస్తు చేశామన్నమాట. గొప్ప కార్యం యేసుక్రీస్తు చేశాం. కానీ మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపబడి మనం యేసుక్రీస్తు జయించిన జయం మనం ప్రకటించడమే. అది మనం కన్ఫ్యూజ్ చేయాలన్నమాట. ఒప్పుకోవాలి. అవును, యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించాం. మనం చెప్పాలి. ఏ స్పిరిట్ అయితే, ఏ ఈవిల్ స్పిరిట్ అయితే మీకు ఇబ్బంది పడుతున్నారో దానికి వ్యతిరేకంగా చెప్పాలి. నిన్ను యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను నిన్ను యేసుక్రీస్తు ఓడించాం. ఈ సత్యం గ్రహించుకొని మనం చెప్పేవారు ఉండాలి. కానీ ఈ సత్యం చెప్పాల్సిన మనం ఇంకా దానికి బదులుగా దయ్యాలు చాలా బలంగా పనిచేస్తున్నాం. ఇలాంటి ఉన్న పదాలు మనం వాడుతున్నప్పుడు దయ్యాలు కూడా విని ఇంకా ప్రియులారా ఇంకా అది కొంచెం రెచ్చిపోవడానికి అవకాశం ఉన్నాయి. అందుకొరకు మనం దయ్యాలను హెచ్చించే మాటలు దయచేసి పలుకోవద్దనమాట. మనం పలకాలి. యేసుక్రీస్తు కలువరి శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించాం. ఇదే మనం చెప్పాలన్నమాట.
అదే పౌలు, అపోస్తలుడైన పౌలు వారు చెప్తున్నారు, మేము సిల్వ వేయబడిన క్రిస్తువుని ప్రకటిస్తున్నాం. సిల్వ వేయబడిన క్రిస్తువు అంటే జయించిన క్రిస్తువు అనమాట, ఓడిపోయిన క్రిస్తువు కాదు. మరి జయించిన క్రిస్తువును మన ప్రియులారా మన ఇంటిలో మన జీవితంలో మనం హైలైట్ చేయాలి. మోస బైబిల్లో రాయబడింది, మోస ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నదే చాలా మంది మోసేకు దేవునికి వ్యతిరేకంగా సణుగున్నప్పుడు దేవుడు బాధ పంపించామన్నమాట. చాలా మంది సర్పం చేత పాము కాటినప్పుడు చనిపోయారు. అప్పుడు దేవుడు మోసే ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచామన్నమాట. దేవుడు బయలుపరిచాము, ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేసి దాన్ని పైకు లేపాలని చెప్పిన అనమాట. కాబట్టి ఎవరైతే దాన్ని చూస్తారో వారందరూ మృదత్తి అనమాట. కాబట్టి యేసుక్రీస్తువును ఎవరైతే చూస్తారో, కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు మానవులందరి కొరకు ప్రాణపడిన యేసుక్రీస్తువును ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఆ యేసుక్రీస్తులో ఆధారపడతారో వారందరూ మృదత్తి అనమాట. వారు ఆత్మీయంగా వారు మరణించలేదు అనమాట. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు వైపు ప్రియులారా మనం చూస్తాం. సిలువ వేయబడిన క్రీస్తువుని మనం హరి చేయాలి. మన బాధ్యత అదనమాట. జయించిన క్రీస్తువును మనం చెప్పాలి, జయించిన క్రీస్తు. కాబట్టి ఓడిపోయిన సాతాను గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సమయం వ్యర్థం చేయవద్దనమాట. సమయం వ్యర్థం చేయదు. సమయం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి జయించిన క్రీస్తువును ప్రియులారా మనం మీ యొక్క ఇంటిలో మీరున్న ప్రాంతంలో ఎక్కడున్నా సరే ఆ యేసుక్రీస్తువుని మనం హైలైట్ చేయాలి. యేసుక్రీస్తువుని ప్రియులారా మనం హైలైట్ చేస్తే ఏం జరుగుతుంది? అనేకులు యేసుక్రీస్తు వైపు తిరుగుతాయి అనమాట. అనేకులు హృదయం వారి మనసు యేసుక్రీస్తు వైపు అట్రాక్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తమైన వారు రక్షణ పొందుతారు. దేవుని చిత్తమైన వారు నిత్య జీవన్ కొరకు నియమించబడిన వారందరూ ప్రభు దగ్గరికి వస్తారనమాట. కాబట్టి జయించిన క్రీస్తువుని ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి మనం హైలైట్ చేయాలి. ఇప్పుడు ఎంతగా మనం కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తువును మనం ధ్యానించే వారు ఉండాలి. ధ్యానించిన వారు ఉండే దేవుని ప్రేమ అంతగా నింపబడి మన ప్రభువును ఎక్కువ ప్రేమించే వ్యక్తిగా మార్చబడి, ప్రభువుని మాత్రం కాదు మీరు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిగా మార్చబడితే మీరు ఇద్దరిని కూడా ప్రేమించే వారిగా మార్చబడి, ప్రేమ మీ ఆత్మ నుండి పొంగి పొర్లొద్దు అనమాట. హల్లెలూయా. ప్రేమ అన్నది యేసునామములో మన ఆత్మ నుండి ప్రవహించినాక, ఇప్పుడు కుటుంబ జీవితాలు బాగుపడాలంటే దేవుని యొక్క ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లాలి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లాలంటే ప్రభువుని మనం ధ్యానించాలి. స్తోత్రం. ప్రభువుని జ్ఞాపకం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రభువును మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ఒక ప్రేమ మనం ధ్యానించినప్పుడు ప్రేమ పొంగి పొర్లతాయి మన ఆత్మ నుండి. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా ప్రియులారా ఫియర్స్ పెట్టు లయమైపోతాయి అనమాట. ఫియర్ మాత్రం కాకుండా ఇంకా మిగిలిన ఏదైతే దురాత్మలు సమూహం గుంపు అదంతా కూడా ఫెయిల్ అయిపోతాయి అనమాట. కోపం ఫెయిల్ అయిపోతాయి, నరగత స్పిరిట్ ఫెయిల్ అయిపోతాయి, అనేక స్పిరిట్ ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ప్రియులు ఇదంతా కూడా ప్రియులు మనం చూస్తున్నదే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలో ఉంది, యేసుక్రీస్తులో ఉంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తుల ప్రియులారా మనం పరిశుద్ధాత్మం నింపబడిన మనం యేసుక్రీస్తును మనం అనుదినం ధ్యానించాలి. ఒక్కరోజు కాదు, మనం నిత్యం ధ్యానించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పాట పాడినట్టు దేవుడి ప్రియులారా మనతో నిత్య నిబంధనలోనికి దేవుడు తీసుకుని వచ్చారు. పాట పాడాం కదా, దేవుడు మనం కాపాడుతారు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, జీవగల దేవుడు నాతో మీతో చేసిన నిబంధన మాత్రం తొలగిపోలేదు. ఇటర్నల్ కవెనెంట్. ఇప్పుడు యేసుక్రీస్తు నాతో మీతో పరిశుద్ధ రక్తం ద్వారా చేస్తున్న నిబంధన నిత్య నిబంధన అనమాట. ఇటర్నల్ కవెనెంట్ అనమాట, నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవుడు నిత్యుడు తండ్రి, జీవగల దేవుడు నిత్యమన్నాం అనమాట. ఇప్పుడు నిత్యమన్న దేవుడు నాతో మీతో చేస్తున్న నిత్య నిబంధన బ్రేక్ చేయలేదు. ఇప్పుడు మనం కూడా దేశి మనం కూడా ఆ నిబంధనలు కొనసాగించాలన్నమాట. నిత్య నిబంధనలో మనం కూడా కొనసాగించాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా నూతన నిబంధనలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాం. ఇప్పుడు నూతన నిబంధన ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి. అప్పుడు సాతాను నేర్చుతుంది అనమాట. ఇప్పుడు నూతన నిబంధన ప్రియులారా మనం జ్ఞాపకం చేయాలి, ఒప్పుకోవాలి. అలాగే మనం చేస్తున్నప్పుడు నూతన నిబంధన ప్రకారమైన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అనుభవంగా మార్చబడతాయి. మన జీవితంలో అది అనుభవంగా మార్చబడుతుంది. ఇప్పుడు దేవుని యొక్క చిత్తమైనది నా ఆశీర్వాదాలు అనుభవించి కూడా దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. కాబట్టి దానికి ఆధారంగా ఒక వాక్యం
ప్రియులారా మనం చదువుదాం. కీర్తనలు 112 అధ్యాయము 112 అధ్యాయము 3వ వచనం. ఎవరైతే దేవునితో భయభక్తి కలిగి దేవునికి లోబడి బ్రతున్న వారి జీవితంలో జరుగుతున్న విషయం, కలిమియు సంపద వాని ఇండ నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపద వాని ఇండ నుండును. ఒకటి జీవగల దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తులు వారు ప్రియులరా రిచ్గా మార్చబడతాయి అన్నమాట. వారు బీదవారిగా మార్చబడతాయి కాదు, వారు రిచ్గా మార్చబడతాయి. దే దెమ్సెల్ఫ్ విల్ బి వెల్తీ అండ్ దేర్ గుడ్ డీడ్స్ విల్ లాస్ట్ ఫార్వర్డ్. దేవుని చిత్తమైనది యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తును ధ్యానిస్తున్న యేసుక్రీస్తు నూతన దేమదండలు ఉన్న మనం దేవుడు మనం రిచ్గా మార్చుతాడనమాట. కాబట్టి ఒకవేళ మీరు దారిద్ర్యములు ఉన్నారేమో, కానీ దేవుడు రిచ్గా మార్చిన యేసు అనమాట. దేవుని చిత్తం అనమాట. పిల్లల తండ్రి చిత్తం, తండ్రి కోరుతున్నాం అనమాట. మనకు తెలుసు మన పిల్లలు ఎంత గొప్ప స్థాయిలో ఉంటే తల్లిదండ్రులు చాలా ఆనందిస్తాయి అనమాట. కాబట్టి దానికంటే పరలోక తండ్రి నా పట్ల మీ పట్ల ఆనందిస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి చూడండి, బైబిల్లో రాయబడింది ఆ మాటలు. కలిమయు సంపద వాని ఇండ నుండును, లేదు అని కాదు, వస్తాయి అనమాట. కలిమయు సంపద వాని ఇండ నుండును యేసునామములో. కాబట్టి ఇప్పుడు మన దేవుడితో భయభక్తి కలిగి బ్రతున్నప్పుడు దేవుడు మనను ఆత్మను బలపరుస్తాడు, మానసికంగా బలపరుస్తాడు, శారీరకంగా బలపరుస్తాడు, ఫైనాన్షియల్ కూడా జీవంగా దేవుడు యేసునామములో మనల్ని అధికంగా బలపరిచినాక ఫైనాన్షియల్ కూడా దేవుని బిడ్డల చేతిలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ కూడా అవసరం అన్నమాట. ప్రతి కాలంలో తప్పకుండా మనకు అవసరం. కాబట్టి మన చేతిలో లేదు అంటే మనం ఇద్దరులకు సహాయం చేయలేదు, ఇవ్వలేదు అనమాట. నిన్న మనం ఆఫరింగ్ తీసుకున్నాం, ఆన్లైన్ మీటింగ్ లో మనం ఆఫరింగ్ తీసుకున్నాం. నెగిటివ్ గా చెప్పడం కాదు, ఎంకరేజ్ గురించి చెప్తున్నా. కానీ ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. మీరు బాధపడవు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కారణం ఇది, కలిమి సంపద మనకు రావాలి. మన చేతుల్లో లేదు అంటే మనం ఇవ్వలే. వీరు తప్పని కాదు. హల్లెలూయా. మనకు లేకుండా మనం ఇవ్వలే, ఉండేనే మనం ఇస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. ఉన్న మాత్రాన్ని మనం ఇవ్వలేదు. దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండేని ఇంకా ఇస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకటి మన చేతులు ఉండాలి, రెండు దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఓపెన్ చేయడానికి లేదంటే ఇవ్వడానికి సాధ్యం, లేదంటే సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగి బ్రతున్న వారికి కలిమియు సంపద వాని ఇండ నుండును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది, దేవునితో భయభక్తి కలిగి బ్రతున్నప్పుడు దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, ప్రాణాన్ని శరీరాన్ని అంతా బలపరుస్తాడు. ఇప్పుడు మనం సంపాదించే వారిగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి సంపాదించుకోవడం తప్పు కాదు, వర్క్ చేయడం తప్పు కాదు. వర్క్ చేయకుండా మన చేతుల్లో రాదు. కాబట్టి జ్ఞానం తెచ్చుకోవాలి, జ్ఞానం పొందుకోవాలి. కాబట్టి బైబిల్లో రాయబడి చీమలు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు. చీమలు మనం చూసిన దానికి లీడర్ లేదు, నాయకుడు లేదు, అయినా కానీ అది పని చేస్తున్నాం అనమాట. జ్ఞానం వాడుతున్నాం అనమాట. వేసవి కాలంలో అంటే వర్షాకాలంలో మంచిగా సేఫ్టీగా ఉండడానికి కొరకు అది పని చేసి కష్టపడి సంపాదిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం పని చేసుకోవడం తప్పు కాదు. ప్రియులారా పని చేసుకోవడం తప్పు కాదు, వర్క్ చేసుకోవడం. బైబిల్లో చాలాసారి రాయబడింది, దొంగతనం చేయవద్దు కానీ, అక్రమాలు చేసుకొని సంపాదించవద్దు కానీ పని చేసుకొని సంపాదించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పని చేయకుండా సంపాదన ఇలాగా వస్తుంది. సంపాదన లేకుండా మనం ఎలాగ ప్రియులారా మనం అవసరాలు తీర్చబడుతుంది, ఇద్దరులకు సహాయం ఎలాగ చేస్తారు. కాబట్టి వర్క్ కూడా దేవుడు అనుగ్రహిస్తున్న ఒక పార్ట్ అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రియులారా అది మనం చూడవచ్చు. దేవుడు మనిషిని నిర్మించిన తర్వాత సేద్యపరచడానికి తోట కాపాడుకోవాలి, సేద్యం చేసుకోవాలి, అంటే వర్క్ చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుడి జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్క వర్క్ ఉండవచ్చు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి అనమాట. ఫెయిత్ఫుల్ ఉంటే మన అవసరాలు దేవుడు యేసునామములో అనుభూతంగా తీరుస్తున్నాక. కాబట్టి మనం సోమరిగా మాత్రం ఉండవద్దు అనమాట. సమయం వేస్ట్ చేయవద్దు అనమాట, వ్యర్థంగా చేయవద్దు. సమయం దేవుడు ఇచ్చిన సమయం ప్రార్థన చేసుకొని ప్రభుత్వం మాట్లాడుకొని అది ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి వర్క్ చేస్తున్న వాళ్ళ దేశం మనం తప్పు పెట్టకండి. స్తోత్రం. కొందరు మనం ఇందులో కావచ్చు, కొందరు వర్క్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు మేలు పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వర్క్ చేస్తున్న వారి కొరకు ప్రత్యేక మనం ప్రార్థన చేయాలి, అలాగే వారి కొరకు ప్రార్థన చేయాలి. పని చేస్తున్న వారి కొరకు, ఎందుకంటే వారు త్యాగాలు చేస్తున్నారు, వారు కష్టపడుతున్నారు.
కాబట్టి ప్రియులారా, హార్డ్ వర్క్ ఒక పార్ట్ అనమాట. మన లైఫ్ లో మనం వర్క్ చేయాలన్నమాట. వర్క్ చేయడం అదొక ఆశీర్వాదం అనమాట. బైబిల్ రాయబడి ఉంది ప్రియులారా, ధనం ఉన్న వ్యక్తులు వారు ఏం చేస్తారు? అధికారం చేస్తారన్నమాట. ఉత్సాహమైన వారు అధికారం చేస్తారు. కలిమి సంబంధాలు కలిగిన వారు అధికారం చేయడానికి, అంటే ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వారు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. సాంప్రదాయ గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు, డబ్బు ఉన్న వారికి స్నేహితులు ఎక్కువ, కలిమి సంబంధం ఉన్న వారికి స్నేహితులు ఎక్కువ వస్తుంది. కలిమి సంబంధం లేని వారి నుండి ఉన్నవారు కూడా పారిపోతేనే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డల చేతులు ప్రియులారా సంబంధం ఉంటే మన ప్రత్యేక ఆత్మీయంగా మన ఎదగాలి, ఆత్మీయంగా మన ఎదగాలి. అలాగే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ లో కూడా ఈశ్వరంలో జీవం గల దేవుడు మనల్ని అధికంగా దీవించినారు. కాబట్టి కలిమి సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేని కొరకంటే మనం వాడుకోవాలి. ఇప్పుడు దేవుని స్తుతించాలి, దేవా నన్ను ఇంతగా దీవించినప్పుడు దేవా మీకు ఆరాధన స్తోత్రం చెల్లించాలి. అదే మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే లేని వారికి మనం సహాయం చేయాలి, సహాయం చేసే బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి, ఇదే అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 9వ వచనం, కీర్తనలు 112 అధ్యాయం 9వ వచనం, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును. దానికి ముందు ఇంకొక మాట రాయబడింది, అప్పుడు ఇచ్చునని రాయబడింది. కాబట్టి వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీది నిత్యము నిలచును. ఇదే మాటలు ప్రియులారా మనం చూసినట్టే 2 కొరింథీయులు 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి ప్రియులారా మనం చేస్తున్న మంచి క్రియలు దేవుడు మర్చిపోలేదన్నమాట. దోస్ హూ ఆర్ రైచస్ విల్ బి లాంగ్ రిమెంబర్డ్. వారి యొక్క క్రియలు దేవుడు జ్ఞాపకం చేస్తాడనమాట. దే షేర్ ఫ్రీలీ అండ్ గివ్ జనరస్లీ టు దోస్ ఇన్ నీడ్. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. కాబట్టి మన దేవుడు నిత్యుడు తండ్రి, నిత్యం జ్ఞాపకం చేస్తాడు. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. దే విల్ హావ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ హోనర్. కాబట్టి ప్రియులారా మనం దేవుని సంఘంగా మన ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు ఉండాలి అనమాట. ఇప్పుడు దానిలో ఈ ప్రియులారా డబ్బు లేదంటే సంపద కలిమి ఇది కూడా ఒక పార్ట్ అనమాట. దేవునికి స్తోత్రం. ఒకటి ఇది ఒక పార్ట్ అనమాట. ఈ సత్యం మనం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేశ డబ్బు తప్పు కాదు, పాపం అనేది దేశ అనుకోకండి. తప్పుగా సంపాదించుకోవద్దు, తప్పుగా వాడవద్దు. కానీ దేవుని స్వరంని మనం అది వాడుకోవడానికి మాత్రమే, ఇది మనం వాడుకోవడానికి మాత్రమే. బైబిల్లో రాయబడింది ప్రియులారా మన భూమిలో బ్రతున్నప్పుడు మన జీవం కన్నా దేవుని ఒక స్వరమేమి మన విధవరాలు కానీ అనాథులకు కానీ దేవజనులకు కానీ సేవలో కానీ మనం సహాయం చేస్తున్నప్పుడు మన పరలోకంలో మనకి అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ లో మనం పెట్టినట్టు అనమాట. ఇప్పుడు ఎవరైతే అలాగ పెడతారో వారు కొత్త విస్తారంగా హార్వెస్ట్ వారు అనుభవిస్తారు అనమాట. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తూ అంత్యకాలంలో స్వార్థపరులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. డబ్బును ప్రేమించిన వారు ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ఆ మాటలు రాస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. నేను ఒక స్వార్థపరుడుగా ఉండవద్దు, డబ్బును నేను ఎక్కువ ప్రేమించే వ్యక్తిగా ఉండవద్దు. హల్లెలూయా. డబ్బు కంటే నేను జీవకన్న దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి డబ్బు అవసరం, కానీ దాన్ని మనం దేవుని కంటే ఎక్కువ మనం ప్రేమించవద్దు అనమాట. దేవుని మాట కంటే ఎక్కువ దాన్ని మనం ప్రేమించవద్దు. అది కూడా మన బొమ్మ ఆరాధన చేస్తాం కావద్దు అనమాట. కాబట్టి మన హృదయంలో ప్రియులారా డబ్బు అవసరం మనకు, కానీ దాన్ని జీవకన్న దేవుని కంటే ఎక్కువ మనం ప్రేమించే వారుగా ఉండవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు కృప మనకు అనుగ్రహించిన మన హృదయ దేవుడు పరిశుద్ధపరిచినాక, కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా దారిద్ర్యములు ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. హల్లెలూయా. దేవుని చిత్తం కలిమి సంపదయు వాని నిండా నుండును. యేసునామములో నిండులో కలిమి సంపదయు సమృద్ధి యేసునామములో వచ్చిన అది దేవుని చిత్తం అన్నమాట. ఇక్కడ వీళ్ళు దేవుని పులిపోంది జీవకన్నా దేవునితో కలిసి బ్రతుకుతున్నా, మేము దేవుని ఆరాధన చేస్తున్నాం, ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధన చేస్తున్నాం. మేము దేవుని క్రమంలో మీరు ఎదుగుతున్న మీ జీవితంలో యేసునామములో జరిగినాక కాబట్టి కలిమి సంపదయు గిరి సౌతన్న కొలది దేవుని మర్చిపోవద్దు. దేశం మనం ఇంకా ఎక్కువ శుద్ధించుకోవాలి, ఆరాధించుకోవాలి. దేవా నన్ను
ఇంతగా దీవించిన కాబట్టి దేవా మీకు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఒక గుడిసెలు ఉన్నారు, ఒక చిన్న ఎండలు ఉన్నారు, చిన్న స్థాయిలో ఉన్నారని, కానీ జీవగల దేవుడితో కలిసి బ్రతున్నప్పుడు దేవుడు అధికంగా దేవుడు దీవిస్తాడనమాట. దీవిస్తాడు పిల్లలు, దేవుడు దీవించే దేవుడు. కాబట్టి పిల్లలు మనం నమ్మకంగా జీవగల దేవునితో బ్రతున్నప్పుడు సామెతల గ్రంథము 28:20 ప్రకారం దేవుడు మెండుగా దేవుడు దీవిస్తాడనమాట. దేవుడు మెండుగా దీవించే దేవుడు. ఎవరైతే ఫేత్ఫుల్ గా జీవగల దేవునితో బ్రతారో వారిని మెండుగా దీవిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రియులారా మనం నమ్మకంగా బ్రతుకుదాం. కాబట్టి సమృద్ధి దేని కొరకని మనం మర్చిపోవద్దు. సమృద్ధి దేవుడు ఇస్తాడు. సమృద్ధి దేని కొరకు అంటే అనేకులకు సహాయం చేయడానికి అనమాట. అనేకులకు సహాయం చేసి ప్రత్యేకంగా సంఘ బిడ్డలకు సహాయం చేసేవారు ఉండాలి సంఘంలో. అలాగే సంఘంలో కొదువు ఉన్నవారు ఉండవద్దు అనమాట. సంఘంలో కొదువు ఉన్నవారు ఉండవద్దు. ఆత్మీయంగా గాని మానసికంగా గాని స్ట్రాంగ్ ఉండాలి. ఆత్మీయంగా బలంగా ఉండాలి, మానసికంగా బలపరచబడిన వారు ఉండాలి, ఫిజికల్ గా హెల్తీ ఉండాలి, ఫైనాన్షియల్ గా అంటే వారు హెల్తీ ఉండాలి. వారి అవసరాలు తీర్చబడి వారు చెప్పాలి, సాక్షి చెప్పాలి, యెహోవా నా కాపరి, నాకు లేనే లేదు అని చెప్పాలి. వస్తున్న పౌలు మాట చెప్తున్నా. ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయము 18 మనం చూడవచ్చు. నేను ఇప్పుడు సమృద్ధిలో ఉన్నామని చెప్తాను. దానికి ముందు పౌలు చెప్తున్నామన్నమాట. నేను దారిద్ర్యంలో ఉండడానికి నాకు తెలుసు, సమృద్ధిలో ఉండడానికి కూడా నాకు తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మలో నేర్పించామన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలు ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో కొన్నిసారి మనం దారిద్ర్యం అనుభవంలో వెళ్తున్నప్పుడు ఎల్లప్పుడూ శాశ్వతంగా దారిద్ర్యంలో మనం బ్రతుకుతారని కాదు. కొన్నిసారి అలాంటి అనుభవం వస్తుంది. రాలేదు అని చెప్పలే. ఎందుకంటే కొన్ని పరిస్థితిని బట్టి కొందరు దారిద్ర్యం అనుభవంలో మీరు వెళుతున్నారు, కానీ అది స్థిరంగా నిలబడలేదన్నమాట. కొన్ని రోజులు అలా ఉండొచ్చాను. నమ్మకంగా ఉంటే జీవగల దేవుడు దాని నుండి విడిపిస్తాడు. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో చెప్తున్నా అనమాట. అంటే దారిద్ర్యం అనుభవించుడు చెప్తున్నా. దానికి అర్థం ఎల్లప్పుడూ దారిద్ర్యం అని కాదు. తర్వాత ప్రియులారా రాయబడింది నాకు ఇప్పుడు సమృద్ధి ఉంది అని కూడా రాయబడింది. ఇప్పుడు మనం రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి మనం కొన్నిసారి దారిద్ర్యంలో అంటే దారిద్ర్యం మీరు అనుభవించినప్పుడు దేశం మనం అర్థం చేసుకోవాలి. దేవుని తిట్టవద్దు అనమాట. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. క్రిస్తునందు మన తోటి సహోదరులకు వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు. మనం దేవుల్లో ఆధారపడాలి, జీవగల దేవుల్లో ఆధారపడాలి. చూడండి 112 కీర్తనములు 7వ వచనములో మనం చూడవచ్చు. దే డు నాట్ ఫియర్ బ్యాడ్ న్యూస్, దే కాన్ఫిడెంట్లీ ట్రస్ట్ ద లార్డ్ టు కేర్ ఫర్ దమ్. కాబట్టి వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పుడు కూడా పరిగణ జీవగల దేవుల్లో స్థిరంగా ఆశ్రయించాలి. దారిద్ర్యంలో ఉన్నా కానీ ఒకవేళ మీరు రోగాలతో బాధపడుతున్నారేమో, నొప్పితో బాధపడుతున్నారేమో, ఆయన కానీ ఏం చేసుకోవాలి? జీవగల దేవుల్లో ఆధారపడాలి. దేవుడు పరిస్థితి నుండి మారుస్తాయి అన్నమాట. దారిద్ర్యం నుండి యేసుల దేవుడు విడిపించినాక, రోగాల నుండి దేవుడు విడిపించినాక, ఈ పరిస్థితుల ద్వారా నా సమస్య నుండి యేసునామములో జీవగల దేవుడు విడిపిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? స్థిరంగా జీవగల దేవుని ఆశ్రయించాలి. కాబట్టి స్థిరంగా జీవగల దేవుని ప్రియులను ఆశ్రయించాలి. కాబట్టి అబ్బో నాకు లేమి వచ్చింది, నాకు కొదవ వచ్చింది, శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, నిందలు వచ్చింది, అపమానాలు వచ్చింది, నాకు చాలు అని చెప్పుకొని పక్కకు వెళ్ళిపోవద్దు. మనం పిలిచిన దేవుని కొరకు ప్రియులారా మనం నిలబడాలి. కాబట్టి దారిద్ర్యం ప్రియులారా ఎల్లప్పుడూ ఉండలేదు, ఎల్లప్పుడూ నువ్వు బలహీనంగా ఉండలేదు. దేవుడు జీవగల దేవుడు మీ ఆత్మను అధికంగా బలపరిచి ఆ సమస్యలు జీవగల దేవుడు యేసునామములో విడిపిస్తాడు. అలాగే కాబట్టి మనం ప్రభుత్వం సమయం గడపాలి, ప్రభుత్వం మనం వేచి ఉండాలి, సమయం గడపాలి. అలాగే దేవుడు పరిస్థితులను మార్చే దేవుడు, మార్చే దేవుడు. ఇప్పుడు కొందరు ఈ విషయంలో తొందరపాటు నిర్ణయంతో ప్రభు నుండి దూరంగా వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు ప్రియులను మనం చేసి తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. మనం స్థిరంగా నమ్మకం ఉండాలి. వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ప్రియులను మనం ఉండే పరిస్థితులు తప్పకుండా మార్చబడతాయి అనమాట. కాబట్టి దేవుడు అధికంగా మనల్ని దీవించినాక బైబిల్లో రాయబడింది, మన దారిద్ర్యం యేసుక్రీస్తులో మోసుకోవాలి మరణించాం. క్రీస్తునందు దేవుడు మనల్ని ధనవంతులుగా మార్చారు. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి, మనం ధనవంతులం అనమాట. యేసుక్రీస్తు కుమార్తె మీరు మనం ధనవంతులం అనమాట. ఎందుకంటే మనం జీవగల దేవుడు గొప్ప ఐశ్వర్యపూర్ణుడు అనమాట. యేసుక్రీస్తు ఐశ్వర్యపూర్ణుడు. తండ్రిని దేవుడు ఆ క్రిస్తువుని మనలో నాటిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ క్రిస్తువు మనలో ఎదుగుతున్న కొలది దేవుని దీవెనలు మనం అనుభవిస్తుంది, మనం ఇచ్చేవారుగా మార్చబడతాయి. ఇవ్వడం అంటే ప్రియులారా మన దేశ తప్పు పట్టకండి.
చాలాసారి మన మనసు దాన్ని తప్పు పెడుతుంది. ఇవ్వడం అంటే విత్తనాలు పెట్టడం అనమాట. ఇవ్వడం అంటే ఇచ్చేవారు హార్వెస్ట్ ఉంది, కోత ఉంది అనమాట, కోత ఉంది. కాబట్టి మత్తయి సువార్త 25 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో 14 నుండి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు, ప్రియులారా యజమానుడు ఒకరికి 5 తాళంతులు ఇచ్చాము, ఒకరికి 2 తాళంతులు ఇచ్చాము, ఒకరికి 1 ఇచ్చాము. 5 తాళంతులు పొందిన వ్యక్తి అది వ్యాపారం చేసుకొని ఇంకా 5 పొందుకున్నాం. 2 తాళంతులు పొందిన వ్యక్తి కూడా వ్యాపారం చేసుకొని ఇంకా 2 సంపాదించాం. అంటే యజమానుడు తిరిగి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసితే, వారు కూర్చు బెల నమ్మకమైన మంచి దాసురా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉండివి కనుక అనేకమైన వాటికు దేవుడు నియమిస్తాడనమాట. కాబట్టి మన చిన్న దానిలో ప్రియుల మనం నమ్మకం ఉండే అనేకమైన వాటికి జీవగల దేవుడు నియమిస్తాడు. కానీ 1 పొందిన వ్యక్తి ప్రియుల దాని యొక్క విలువ తెలియకుండా ఏం చేస్తారు, దాన్ని దాచిపెట్టామన్నమాట, దాన్ని దాచిపెట్టి. కాబట్టి ప్రియులారా మనం అంటే దాని యొక్క విలువ అంటే ప్రియులారా అంటే విత్తనాలు పెట్టడం తనకు తెలియలేదన్నమాట. ఆయన పొందడం మాత్రం తెలుసు, దాచిపెట్టడం తెలుసు. పొందడం మాత్రం తెలుసు, దాచిపెట్టడం తెలుసు, కానీ అది వ్యాపారం చేయడం తెలియలేదన్నమాట. విత్తనాలు వేసుకోవడం తెలియలేదు. కాబట్టి యజమానుడు చెప్తున్న మాట ప్రియులారా మనం చూడొచ్చు, దుష్ట దాసుడా, నీవు విత్తనాలు పెట్టకుండా నీవు కోత కొరకు, కోత అందరికీ అవసరం, అందరం అదే కోరుతున్నాం. దేవా నన్ను ఇంకా ఎక్కువ దీవించాలి, నాకు ఇంకా సమృద్ధి కావాలి, అందరూ ప్రార్థన ఇస్తాం. కానీ విత్తనాలు పెట్టకుండా సమృద్ధి అనుభవంలోనికి వెళ్ళలేదనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్ కింద ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, విత్తనాలు చాలా ప్రాముఖ్యం, సీడ్ చాలా ప్రాముఖ్యం. దానిలో ప్రియులారా నంబర్ 1 గా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు అనమాట. తండ్రి అయిన దేవుడు నంబర్ 1, తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైన విత్తు, ఆమె తన ప్రియ కుమారుని ప్రియులారా నా కొరకు మీ కొరకు ఇచ్చేస్తామన్నమాట. దానికన్నా గొప్పది ఏమీ లేదు, గొప్పది ఏమీ లేదు. తండ్రి దేవుడు ఆమె తన శ్రేష్టమైనది ప్రియ కుమారుడు, శ్రేష్టమైన కుమారుని, విలువగలిగిన కుమారుని ప్రియులారా నా కొరకు మీ కొరకు ఇచ్చేస్తామన్నమాట. ప్రియులారా మనకు ఇచ్చాం. అలా కుమారును ఆ తండ్రి దేవుడు ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం దేవుని ఆ కుమారుడు మనం ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం ఈ రోజు నిత్య జీవ దర్శనం పొందాం. ఒకవేళ తండ్రి కుమారుని ఇవ్వలేదు అంటే, సార్థకలు ఇవ్వలేదు అంటే మన నిత్య జీవ దర్శనం పొందలేదు. కానీ తండ్రి సార్థ లేదు కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రేమ పూర్ణ తన తండ్రి నా మేలు కొరకు మీ మేలు కొరకు ప్రియ కుమారుని ఇచ్చేస్తామన్నమాట. అది కొరకే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రియులారా 9వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. మన విత్తనాలు పెట్టినప్పుడు కూడా బెస్ట్ పార్ట్ మనం విత్తనాలు పెట్టాలి, బెస్ట్ పార్ట్. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనంలో ప్రియులారా మనం చూడొచ్చు, హోనర్ ద లోడ్ విత్ యువర్ వెల్త్. ఇప్పుడు దేవుడు మనకు కలిమి సంపద అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆ వెల్త్ తో మనం ఏం చేసుకోవాలి, దేవుని కనబరచాలి. అండ్ విత్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ ప్రొడ్యూస్. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుడు మనం దీవిస్తున్న కొలది బెస్ట్ పార్ట్ మనం ఇవ్వాలి అనమాట. బెస్ట్ మనం పరిస్థితి ఎలా ఉంది, బెస్ట్ పార్ట్ మనం ఇస్తున్నామా, లేదంటే బెస్ట్ అంతా కూడా మనం వాడుకొని తర్వాత స్తోత్రం హల్లెలూయా. కాబట్టి బెస్ట్ పార్ట్ ప్రియులారా గొప్ప దేవునికి, జీవగల దేవునికి మనం ఇవ్వాలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని నా కొరకు మీకు ఇచ్చేస్తామన్నమాట. ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం చూసితే తండ్రికి నష్టమైందా, లేదు, తండ్రికి నష్టమైంది. ఇప్పుడు వేలాది లక్షలాది కోట్లాది బిడ్డలను దొరికామన్నమాట. హల్లెలూయా. క్రీస్తును అనుగ్రహించిన కాబట్టి ఇప్పుడు తండ్రి ప్రియులారా మనం చూసితే కోట్లాది దేవుని బిడ్డలను కలిగి ఉన్నామన్నమాట. కాబట్టి అది హార్వెస్ట్ అనమాట. కాబట్టి విత్తనాన్ని పెట్టాము, కొత్త దొరికింది. దేవునికి స్తోత్రం. ఇది సత్యం అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది. కీర్తన ఆదికాండం 8వ అధ్యాయంలో చివరి వచనంలో పిల్లలు చూడవచ్చు. భూమి ఉన్నంత కాలం విధకాలం ఉంది, కోతకాలం ఉంది. బట్ ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి, దైవ జ్ఞానంతో నింపబడి మనం విత్తనాలు నమ్మకంగా పెట్టిన వారుగా మనం ఉండే మనకు భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదనమాట. భవిష్యత్తు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన నమ్మకంగా విత్తనాలు పెట్టిన వారు ఫ్యూచర్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని కోత మీరు అనుభవిస్తుంది. భూమిలో బ్రతికినప్పుడు కోత వస్తుంది, నిత్యం యుగాలు కూడా దాని కోత పంట వస్తాయి అనమాట, హార్వెస్ట్ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లల పరిశుద్ధాత్మతో నింపబడి విత్తనాలు వేసుకోవడం మనం నేర్చుకోవాలి.
ప్రాముఖ్యంగా సువార్త చెప్పడం మనం నేర్చుకోవాలి. అది కూడా విత్తనాలు అనమాట. సువార్త చెప్పడం పవర్ఫుల్ విత్తనాలు ఉన్నట్టు. క్రిస్తువును తండ్రిని దేవుడు మనలో నాటే అనేక హృదయంలో మన క్రిస్తువును నాటే వారు ఉండాలి. సువార్త చెప్తున్న వారు కూడా పవర్ఫుల్ విత్తనాలు వారు వేస్తున్నాం అనమాట. ఇద్దరు కొరకు ప్రార్థన చేస్తున్న వారు కూడా వారి సమయం దేవుని చిత్తానుసారంగా వాడుతున్నాం. అది కూడా ఒక విత్తనాలు అనమాట. ప్రభు నార్మల్ సత్యమలో ఆరాధన చేసిన వారు అది కూడా ఒక విత్తనాలు అనమాట. డబ్బు కూడా మాత్రం కాదు. పిల్లలు మనం చూసలితే క్షమించుకోవడం అది కూడా పిల్లలు మనం క్షమించినప్పుడు మనం కూడా బైబిల్లో రాయబడింది. క్షమించినప్పుడు మనం కూడా పిల్లలు విడుదల మేలు మనం అనుభవిస్తానమాట. సాతాను ముట్టలేదు. ఎవరైతే క్షమించుకొని ఇతరులతో క్షమించుకొని తండ్రి దేవుడు యేసుక్రీస్తు మనతో క్షమించి మనం కూడా క్షమించుకొని బ్రతుగా కొందరు క్షమించలేదని. కాబట్టి దానికి తగినట్టు విత్తనాలు హార్వెస్ట్ వారు పొందుతారు. కాబట్టి మనం క్షమించేవారు దానికి తగినట్టు మేలు పొందుతారు. కాబట్టి పిల్లలు మనం వాక్యం దేవుని యొక్క స్వరమేని మనం ఫాలో చేయాలి. వాక్యం మనం ఫాలో చేయాలి. ఈ రోజు మనం చదివాం యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం 14వ అధ్యాయంలో మనం చదివాం. దేవుని ప్రేమించేవారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తారన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని పిల్లలు మనం ధ్యానించాలి. ప్రభువుని ధ్యానించే వారుగా మనం ఉండే జీవగల దేవుని ప్రేమించేవారుగా తప్పకుండా మార్చబడుతుంది. జీవగల దేవుని మాత్రం కాదు, నేను నువ్వు ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. ఇద్దరు నువ్వు ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అదే దేవుడు కోరుతున్నాం. అదే దేవుని యొక్క సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకోవడానికి అదే మార్గం అనమాట. ఇంకా కాబట్టి పిల్లలు మనం ఈ కాలంలో యేసునామములో ఇప్పుడు దేవుడు మనను కలిమి సంపద వాని నిండు నుండును యేసునామములో మనకు దేవుడు అనుగ్రహించినాక ఇంకా మనం కాబట్టి దేవుడు ప్రియుల మనల్ని ఎంతగా దీవించిన కొలది దేవుని మాత్రం దేశం మర్చిపోవాలి. ఆశీర్వాదాలు ఎగురి సాగుతున్న కొలది ఇక్కడ ఒక ప్రమాదం ఒకటి ఉంది, కానీ దేవుని మాత్రం మర్చిపోదు. కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారుగా ఇచ్చిన దేవుని గడపరుచుకొని ఉండాలి, ఆరాధించుకొని ఉండాలి, స్తుతించుకొని ఉండాలి. ఆరాధన తగ్గిపోదు. మన దేవుని అనుభవిస్తున్న కొలది దేవుని ఎంగరీస్ అవుతున్న కొలది ప్రార్థన, ఆరాధన, స్తుతి దయచేసి తగ్గిపోవద్దు. ఆమె కలమే నాకు ఉంది కదా, సంపద నాకు ఉంది కదా, పెద్ద ఇల్లు ఉంది కదా, ఆస్తిపాస్తులు ఉంది కదా, ఇక నేను ప్రార్థన కొంచెం తక్కువ చేసినా పర్వాలేదు, ఆరాధన కొంచెం తక్కువ చేసినా పర్వాలేదు, వాక్య ధ్యానం కొంచెం తక్కువ చేసినా పర్వాలేదు అని దేశానికి వద్దనమాట. కాబట్టి ఎంతగా దీవించబడుతున్న కొలది అంతగా ప్రియులారా మనం స్తుతించే వారు ఉండే కృపా దేవుడు అనుగ్రహించినాక యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి. దేవుడు నేను దీవించిన కొలది హెచ్చించిన కొలది తగ్గిపుతో మనం ఇంకా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఇప్పుడు తగ్గిపోగలి కొందరు ప్రియులారా మనం చూస్తున్న దేవుడు దీవించిన కొలది కొందరకు మెల్ల గర్వం వస్తేమో, ముందు గర్వం లేదేమో, కానీ మెల్ల గర్వం వచ్చి ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, సహవాసం రాకుండా కూడా కొన్ని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రార్థన ద్వారా గర్వాన్ని ప్రియులను మనం జయించుకోవాలి. గర్వం వచ్చినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మరలా మనం పడిపోవడానికి అవకాశం ఉంది, కిందకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బైబిల్ ప్రియులను మనకు నేర్పిస్తుంది తగ్గింపుతో ఉన్న వారు దేవుడు తగ్గింపు కలిగిన వారు హెచ్చింపు అనుభవంలో కొనసాగించబడుతుంది. హెచ్చింపు అనుభవంలో ప్రియులు మీరు కొనసాగించబడాలి అంటే దేవుని స్వరమిని ముందుకు బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని యొక్క స్వరమిని ముందుకు వెళ్ళడం ప్రియులను మనం నేర్చుకోవాలి. ఎవరైతే పూర్తి జీవంగల దేవుళ్ళు ఆధారపడుతున్నప్పుడు ప్రియుల వారు భయపడలేదన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి 7వ దినం, దే డు నాట్ ఫియర్ బ్యాడ్ న్యూస్. ఇప్పుడు ఈ ప్రయాణంలో ప్రియుల మనం చూసినట్టే బ్యాడ్ న్యూస్ లేదంటే మనకు వ్యతిరేకంగా ఉన్న మాటలు చెప్పేవారు కొందరు ఉండవచ్చు, కానీ జీవంగల దేవుళ్ళు ఆధారపడుతున్న నీవు నేను భయపడాల్సిన అవసరం లేదు. బ్యాడ్ న్యూస్ ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. దే డు నాట్ ఫియర్ బ్యాడ్ న్యూస్, ఎందుకంటే దే కాన్ఫిడెంట్లీ ట్రస్ట్ ద లార్డ్ టు కేర్ ఫర్ దమ్. జీవగల దేవుళ్ళు ఆధారపడుతున్న నువ్వు నేను భయపడాల్సిన మనుషుల యొక్క మాటలను బట్టి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు సత్యం అర్థం చేసుకోవాలి. యేసు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మన నీతి బంధువులుగా మార్చాం. కాబట్టి క్రిస్తు నందు ప్రియులారా మన నీతి బంధువులం, మన పరిశుద్ధం. క్రిస్తునందు మనం ధనవంతులం, క్రిస్తునందు మన దేవుని ప్రియబడిలామన్నమాట. కాబట్టి మీరు నీతి బంధురాలన్నమాట. ఒకవేళ కొందరు చెప్తారేమో, ఒక్కసారి ఉన్న వ్యక్తి చెప్తారేమో నీవు నీతిమంతుడు కాదు, నువ్వు పనికిరాని వ్యక్తి. ఇప్పుడు అలాంటి వ్యక్తులు పలికినప్పుడు విన్నప్పుడు రిసీవ్ చేయవద్దు. దాని గురించి ప్రియులారా విని బాధపడవద్దు అనమాట, బాధపడవద్దు. కాబట్టి మనం స్తుతించాలి. యేసు రక్తం ద్వారా తండ్రి నన్ను నీతిమంతుడుగా నన్ను మార్చినట్టు దేవా స్తోత్రం చెప్పుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. కాబట్టి ఎవరైనా మీకు వ్యతిరేకంగా నెగిటివ్ మాటలు పలుకుతున్నప్పుడు దాన్ని బట్టి దేశ ప్రియులారా బాధపడవద్దు.
బాధ రావచ్చు, బాధపడవద్దు. కానీ యేసు రక్తం ద్వారా దేవా నన్ను ప్రభు మీరు నీతిమంతులుగా మార్చినట్టు దేవా మీకు ఆరాధన స్తోత్రం చెప్పాలని స్తుతించాలి. దేవా నన్ను నీతిమంతులుగా, పరిశుద్ధంగా, మీ ప్రియ కుమారుగా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవా నన్ను నింపిన కాబట్టి దేవా స్తోత్రం చెప్పాలి. కలిపి సంపద నాకు అనుగ్రహించినప్పుడు దేవా మీకు వందనాలు చెప్పాలి. ప్రభు నన్ను బలపరిచినప్పుడు దేవా మీకు స్తోత్రం చెప్పాలి. ప్రభు నన్ను జ్ఞాపకం చేస్తానంటే స్తోత్రం చెప్పాలి, శుద్ధించాలి అనమాట. కాబట్టి ఎవరో కొందరు మీ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు దాన్ని బట్టి దేశం బాధపడవద్దు. కానీ గొప్ప ఆకాశ భూమి సముద్ర దేవుడు చెప్తున్న మాట, మీ రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా మీరు నీతిమంతురాలు. ఆ వాక్యాన్ని బట్టి ఆనందించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎంత గొప్ప మాట. మాట మాత్రం కాదు, అలాగే దేవుడు చేశామన్నమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు 100% మీరు నీతిమంతులం, పరిశుద్ధం అనమాట. ఇన్ క్రీస్తు నందు అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప స్థాయి తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మన అనుగ్రహించినటువంటి మనం స్తుతిస్తాం. అది మాత్రం కాకుండా బైబిల్లో రాయబడింది, దేవుడు యేసు క్రీస్తుతో మనల్ని లేపి పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టారు. ఇప్పుడు క్రీస్తుతో కలిసి మనం కూర్చున్నాం. ఇప్పుడు ఇది మనం ధ్యానించాలి. క్రీస్తుతో కలిసి తండ్రి దేవుడు మనల్ని కూర్చుండబెట్టాం. ఎఫెసులు రాసిన పత్రిక 2వ మాట్లాడబడింది. ఇప్పుడు యేసు క్రీస్తుతో కలిసి కూర్చోవడం ఎంత గొప్పదైనది. హల్లెలూయా. తిరిలేసిన యేసు క్రీస్తు, జయించిన క్రీస్తు, పరిశుద్ధుడైన క్రీస్తు, ప్రేమపూరుడైన క్రీస్తు, కరుణ కలిగిన క్రీస్తు, దయ కలిగిన క్రీస్తుతో కలిసి పిల్లల మనం ఆల్రెడీ మన ఆత్మలో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట. స్తోత్రం. ఆల్రెడీ మన ఆత్మలో మనం ఉన్నాం. యేసు క్రీస్తు చెప్పాం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసాం, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నీ కొరకు స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వస్తామని ప్రభువు చెప్పాం. 2వ రాకడ గురించి చెప్పాం. కానీ పరిశుద్ధాత్మ వలన ఆల్రెడీ మన ఆత్మలో ప్రభు వచ్చి మనం సిద్ధపరిచినాం అనమాట. మన ఆత్మలో ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన ప్రభు యేసు క్రీస్తు మహిమా పూర్ణ క్రీస్తు నాలో మీలో నివాసం చేస్తున్నాం. ఈ సత్యం పరిలాగా మనం దయచేసి మర్చిపోవద్దు, మనం జ్ఞాపకం చేయాలి, థ్యాంక్స్ చెప్తాం. యేసయ్య పరిశుద్ధాత్మ వలన నాలో వచ్చి మీరు నివాసం చేస్తున్నట్టు దేవా మీకు వందనాలు. కాబట్టి మన ఆత్మ మాత్రం కాదు, ప్రాణం, శరీరం అందరూ కూడా బలంగా ప్రభావం చేయనాక మనలో వచ్చిన యేసయ్య పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ మాత్రం కాకుండా మన మనస్సు, భావోదయ, చిత్తం, ప్రతి అవయవాలు హోలీ స్పిరిట్ ప్రభావం చేయనాక అప్పుడు ఏమవుతుంది, పరిశుద్ధాత్మ ఛానల్ గా మీరు వాడబడతాయి. అంటే క్రీస్తు మీ ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయనాక, క్రీస్తు మన అందరూ ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయనాక దేవుని చిత్తం అన్నమాట. అలాగే పరిపాలన చేస్తున్న ఎవరైతే అలాగే దేవా ఆత్మ ప్రాణం సమర్పిస్తున్నా, దేవా నన్ను పరిపాలన చేయమని ఎవరైతే ప్రార్థన ఇస్తారో, ఎవరైతే డెడికేషన్ సమర్పించారో తప్పకుండా జీవగల దేవుడు వారి ఆత్మ ప్రాణ శరీరం ప్రభావం చేస్తాడు. కాబట్టి మీ ఆత్మ ప్రాణ శరీరం ప్రభావం యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రభావం చేస్తున్న కొలది మీరు అనేకలను తాకే వ్యక్తిగా మార్చబడి, అనేకలు ఇన్ఫ్లుయెన్స్, అనేకలు దెయ్యాల నుండి విడిపించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడదు, అనేకలను స్వస్థపరిచే వ్యక్తిగా మార్చబడదు. లేదు, ఎందుకంటే మీ స్పిరిచువల్ బాడీ క్రీస్తు పరిపాలన చేస్తున్నా కాబట్టి మీ నాలుకను దేవుడు బలంగా వాడుతాయి, మీ చేను దేవుడు వాడతాయి అనమాట. వాడతాయి దేశీ అబ్బో నన్ను దేవుడు వాడలేదు అని దేశీ, మిమ్మల్ని వాడలేదు అని దేశీ అనుకోకండి, తప్పకుండా వాడతారు. కాబట్టి ప్రియులు సమర్పించిన చాలు జీవగల దేవుడు కడవరి కాలంలో ఉద్యోగంలో మిమ్మల్ని కూడా యేసు జీవగల దేవుడు బలంగా, శక్తి ఉందంగా బలంగా జీవగల దేవుడు వాడినాక వాడతాడు అంతే. స్తోత్రం. ఆశ్చర్యం అయిపోతాయి, మనకి ఆశ్చర్యం అవుతుంది. నా చేతితో హల్లెలూయా. ముందు మీ చేతితో ముట్టి ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదని, కానీ క్రీస్తువును కలిగి క్రీస్తువుకు సమర్పించిన మీ చేతితో ముట్టి ప్రార్థన చేసినప్పుడు మెరుకులు జరుగుతాయి, హీలింగ్ జరుగుతాయి. యేసులో ప్రార్థన చేసినప్పుడు మాట్లాడినప్పుడు అవవాదికరులు నాశనం అయిపోతాయి అనమాట. కాబట్టి దేవుడు నిన్ను ఒక వెప్పనుగా జీవగల దేవుడు వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాం, వాడుతున్నా దేవునికి స్తోత్రం. అదేంగా వాడతారనమాట. మహిమ నుండి మహిమలోనికి దేవుడు నడిపిస్తున్నా కాబట్టి అదేంగా వాడబడతాయి అనమాట. తక్కువ కాదు. ప్రతిరోజు పరిశుద్ధాత్మ తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక జీవగల దేవునితో సమయం గడుపుతున్న మనల్ని జీవగల దేవుడు అదేంగా వాడతాయి అనమాట. రోజు అదేంగా వాడబడి నాకు యేసునామములో హల్లెలూయా. ఇప్పుడు పరిచయం ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఏమవుతుంది, కలిమి సంపద ఒకవైపు ఇంక్రీజ్ అవుతాయి, ఒకవైపు ప్రజలకు విడుదల ఇంక్రీజ్ అవుతాయి, దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవుతున్న కొద్ది మీరు కూడా మనం కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం ఇంక్రీజ్ అవుతున్న కొద్ది జీవంగా దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు మన ఆత్మ బలపరచబడుతున్న కొద్ది మన పరిస్థితులు అధికంగా మార్చబడుతుంది. మన ప్రాణంలో వాక్యం ధర పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరచబడుతున్న దేవుడు నూతన పరిస్థితులు మన పరిస్థితులు చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుడు
మన ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరిచి మన పరిస్థితులను దేవుడు మారుస్తున్నట్టు దేవునికి స్తోత్రం. మన పరిస్థితి మాత్రం కాదు, అలాగే మన రాష్ట్రం దేశ పరిస్థితి కూడా జీవగల దేవుడు మారుస్తాడు. ఎవరి ద్వారా? సంఘం ద్వారా, మీ ద్వారానే. హల్లెలూయా. ఇప్పుడు మీరు నమ్మకం ఉంటే ఏమవుతుంది? మన రాష్ట్ర దేశ హిస్టరీ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. అంటే పరిస్థితి మార్చబడతాయి అనమాట. జీవగల దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా దేవుడు తన పనులు చాలా బలంగా చేస్తాడు. చేస్తున్న కాలంలో మనం ఉన్నామన్నమాట. సాతాను, కాబట్టి నీవు సాతాను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను చూసి దెయ్యాలు భయపడుతుంది అనే సత్యం అర్థం చేసుకోవాలి. ఒక్క దెయ్యం కాదు, ప్రతి ఒక్క దెయ్యాలు కూడా భయపడదు. అందుకొరికే ప్రియులారా, సీక్రెట్ పాపాలు, రహస్య పాపాలు హృదయంలో దాచిపెట్టవద్దు. జాగ్రత్త. హృదయంలో రహస్య పాపములో, రహస్య ఆలోచన ద్వారా గాని, కోరికల ద్వారా గాని రహస్య పాపాలలో ఆనందించవద్దన్నారు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఆనందించాలి, అధికంగా ఆనందించాలి. క్రీస్తునందు వాక్యాన్ని బట్టి ఆనందించాలి. కీర్తనలు 112 మొదటి వచనంలో రాయబడింది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించబడు ధన్యుడు. రహస్య పాపాలను బట్టి హృదయంలో ఆనందించవద్దనమాట. దానివల్ల ఏమవుతుంది? పడిపోవడానికి అవకాశం ఉంది అనమాట. కానీ మన హృదయంలో రహస్య ఆలోచన చాలా ప్రాముఖ్యం. మన హృదయ ఆలోచన చాలా ప్రాముఖ్యం. కాబట్టి హృదయం ఇన్సైడ్, అది మీకు తెలుసు, దేవునికి తెలుసు, అందరికీ తెలియదు. బయట ఉన్న ప్రజలకు బయట ఉన్న విషయాలు మీరు మాట్లాడుతున్న మాత్రం తెలుసు. ఇన్నర్ సైడ్ జీవగల దేవునికి తెలుసు, మనకు తెలుసు. కాబట్టి ఇన్సైడ్ హోలీ జీవితం చాలా ప్రాముఖ్యం. ఆత్మలో అంటే హృదయంలో ఉన్న పరిశుద్ధ జీవితం చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గాని, ప్రజలతో కలిసి ఉన్నప్పుడు గాని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అనమాట. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మేము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అందరితో సంఘంతో కలిసి ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించినాక అలాగుంటే మనం పడిపోవడానికి అవకాశం లేదనమాట. పడిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి యోసేపు గురించి, పాత నిబంధనలు ఉన్న యోసేపు గురించి మనం చూస్తే యోసేపు అది కాపాడామన్నమాట. ప్రజలు ముందు వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు తన పరిశుద్ధంగా కాపాడాము. ప్రజలు ముందు ఉన్నప్పుడు కూడా, ప్రజలతో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధంగా కాపాడాము. అందుకొరకు దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చించామన్నమాట. ఇప్పుడు మన ఇన్సైడ్ హోలీ, అది ఆలోచనలో ఉన్న పరిశుద్ధమైన కాపాడుకోవాలి. ప్రజలు కాపాడుకోవాలి. దావీదు ఆ విషయంలో ఒకసారి పడిపోయినట్టు మనం చూడవచ్చు. ఇన్సైడ్ పరిశుద్ధ కొద్దిగా నిర్లక్ష్యం చేస్తామన్నమాట, పడిపోయాం. తర్వాత మనం చూడవచ్చు చాలా నష్టాలు జరిగినట్టు ప్రియులాలు మనం చూడవచ్చు. ఇప్పటి ప్రియులాలు మన జీవితంలో అలాగే జరగవద్దు. ఇప్పుడు మన ఇన్సైడ్ హోలీనెస్ చాలా ప్రాముఖ్యం. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఇన్సైడ్ అంటే మన ఆత్మలో పరిశుద్ధమైన క్రీస్తును నాటేస్తాను. అది కూడా విత్తనాలు అనమాట. తండ్రి దేవుడు పరిశుద్ధమైన ప్రేమపూర్ణైన పరిశుద్ధమైన క్రీస్తును మన ఆత్మలో నాటేస్తాను. కాబట్టి ఆ క్రీస్తు పరిశుద్ధమైన క్రీస్తు మనం ఎదుగుతుంది కాబట్టి ఏమవుతుంది? మన లోపలి నుండి ఆత్మలో ఉన్నామన్నమాట. ఆ క్రీస్తు మనం ఎదుగుతున్న కొలది మన ప్రాణం అంతా పరిశుద్ధపరచబడుతుంది. మన చూపు కూడా పరిశుద్ధంగా మార్చబడుతుంది. మన మాటలు క్రియలు కూడా పరిశుద్ధపరచబడినాక ఆమేన్. అలాగే ప్రియులారా, మనం నిత్యం పరిశుద్ధతో నిత్యం యుగాలు ఉండటమే నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం. ఈ విషయంలో దేవుడు మనకు అధికమైన కృప దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి మన ప్రాణం పూర్తి దేవుడు పరిశుద్ధపరిచినాక. కాబట్టి మొదటి తెస్సలోనికి రాసిన 5వ అధ్యాయం 23, 24 అది కూడా చదివి నేను ముగిస్తాను. ఇది కూడా సమాధానకర్త అయిన దేవుడు సంపూర్ణంగా మీ ఆత్మ ప్రాణం, ఆత్మ జీవము అంటే ప్రాణం శరీరం పరిశుద్ధపరిచినాక, సమాధానకర్త అయిన దేవుడు, పిడిచిన దేవుడు, నమ్మదైన దేవుడు, మన ఆత్మ ప్రాణం శరీరం పూర్తి 100% జీవగల దేవుడు పరిశుద్ధపరిచినాక, అదే దేవునికి సిద్ధమైన. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని పరిశుద్ధమైన కోరుకోవాలి. దేవాలయాన్ని పరిశుద్ధపరచము, లోతుగా మనం పరిశుద్ధపరచమని ప్రార్థన చేయాలి. కలమి సంపద కొరకు మనం ప్రార్థన చేయడం కంటే దేని కొరకు ఎక్కువ చేసుకోవాలి అన్నమాట. దేవా నన్ను పరిశుద్ధపరచము, నన్ను పరిశుద్ధపరచము, లోతుగా నా హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే జీవగల దేవునితో ఉన్న సహవాసంలో వారు నిత్యం కొనసాగించబడదు. క్రీస్తుతో ఉన్న సహవాసంలో నిత్యం కొనసాగించబడాలంటే పరిశుద్ధం మనకు అవసరం. ఒకటి పరిశుద్ధ దేవుడు తన ప్రియ కుమారుని మనలో నాట్యామన్నమాట. ఆ కుమారుడు మళ్ళీ ఎదుగుతారు, పరిశుద్ధన క్రీస్తు మళ్ళీ ఎదుగుతున్నాడు. కాబట్టి పరిశుద్ధ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధుడైన క్రీస్తు నాలో మీరు ఇప్పుడు నివాస చేస్తుంది. మీలో క్రీస్తు ఉన్నాడు అంటే పరిశుద్ధమైన క్రీస్తు. ఆ క్రీస్తు నుండి మీకు పరిశుద్ధ సమృద్ధి వస్తాయన్నమాట. తక్కువ కాదు, కోరుకోవాలి. దేవాలను పరిశుద్ధపరచమంటే ప్రభు పరిశుద్ధాత్మలు చేస్తాడు. ఇక ప్రభు రక్తం, పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు మన అనుదినం
ఆ రక్తం ద్వారా మనం కడగబడుతున్నట్టు దేవునికి స్తోత్రం. వారు తప్పకుండా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎన్నదినం ప్రతి నిమిషం ఆమె కడగబడుతున్న వారు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడుతుంది. యేసుక్రీస్తు ఒక పరిశుద్ధ వాక్యం ద్వారా కడగబడుతున్న ఉదగస్నాన్ని వాక్యం ద్వారా దేవుడు ఉదగస్నాన్ని చేస్తున్నా అనమాట. కాబట్టి దాంట్లో మనం ఉత్సాహం చూపాలి. ఎవరను అదేంగా పరిశుద్ధపరచు, అదేంగా పరిశుద్ధపరచు, అదేంగా పరిశుద్ధపరచు. అప్పుడు కూడా చాలా మెరకలు జరుగుతాయి అనమాట. మన ప్రాణంలో చాలా విడుదల జరుగుతుంది. యేసు రక్తం ద్వారా మనం కడగబడాలి. కడగబడుతున్నప్పుడు మన జీవితంలో చాలా విడుదల జరుగుతుంది. ఊహించలేని విడుదల జరుగుతున్నాడు. శాపాలంతా తొలిపోతాయి. యేసు రక్తం పరిశుద్ధ రక్తం ద్వారా మనం కడగబడుతున్నప్పుడు జనరేషన్ కేర్స్ ఏసంలో లేమైపోయినాక తల్లిదండ్రుల ద్వారా గాని ఇద్దరుల ద్వారా గాని స్వయ శాపాలు గాని యేసు రక్తం ద్వారా కడగబడుతున్న కొద్ది శాపం ఏసంలో లేమైపోతాయి. యేసు రక్తం చాలా పవర్ఫుల్ అనమాట. యేసు రక్తంలో ప్రియులను మనం ఆధారపడుతున్న కొద్ది మన సంతోషం ఇంక్రీస్ అవుతాయి. ఎందుకంటే యేసు రక్తం పరిశుద్ధ క్రీస్తుతో మనల్ని ఎల్లప్పుడు చాలా క్లోజ్ గా మనల్ని నిలబెడతాయి అనమాట. దూరం చేయలేదన్నమాట. యేసుక్రీస్తు రక్తం జీవగల దేవునితో ఎల్లప్పుడు చాలా క్లోజ్ ఇండమసిగా మనల్ని నిలబెట్టేదన్నమాట యేసు రక్తం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన వాక్యం కూడా అలాగే అనమాట. వాక్యం మనం ధ్యానించిన కొద్ది వాక్యం ధ్యానిస్తున్న వారు జీవగల దేవుని నుండి దూరంగా ఉండలేదన్నమాట. వాక్యం మనల్ని జీవగల దేవులతో కలిసిపడుతున్నట్టు ఎల్లప్పుడూ సహాయం చేస్తున్నట్టు ఉందన్నారు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనేది మనకు ఎల్లప్పుడూ క్రీస్తుతో కలిసిపడుతున్నట్టు సహాయం చేస్తాడనమాట. అది మాత్రం కాకుండా పిల్లల బలమైన మైతి దేవదూతలు కూడా దేవునికి ఉంది. ఆ దూతలు కూడా మనకు సహాయం చేస్తాడు. మన జీవగల దేవునితో కలిసిపడుతున్నట్టు దూతలు కూడా మనకు దేవుడు దూతల ద్వారా దేవుడు యేసు వాళ్ళ జీవగల దేవుడు మనల్ని కాపాడుతాయి అనమాట. ప్రొటెక్ట్ చేస్తాడనమాట. అపవిత్రమైన సాతనకు దూతల నుండి మనల్ని దేవదూతలు పరిశుద్ధమైన జీవగల దేవునికి దూతలు మనల్ని అద్భుతంగా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని కుమార్తెగా ఉన్న మనకు గొప్ప కాపుదలలో మనం ఉన్నామన్నమాట. చాలా గొప్ప సేఫ్టీలో క్రిస్తులో మనం ఉన్నామంటే గొప్ప సేఫ్టీలో హై సెక్యూరిటీ సోడ్లో ప్రియులరా మనం ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్తులో మనం ఉన్నామంటే చాలా గొప్ప సెక్యూరిటీలో ప్రియులరా మనం ఉన్నాం. దేవునికి కాబట్టి మనం ఆనందించాలి, మనం సంతోషించాలి. హల్లెలూయా. కాబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. క్రీస్తునందు మనం అధికంగా ఆనందించాలి. దేవుని చిత్తం అనమాట. దేవుని వాక్యాన్ని బట్టి మనం అధికంగా ఆనందించాలి. పరిశుద్ధాన్ని బట్టి మనం ఆనందించాలి. పరిశుద్ధులతో ఉన్న సహవాసం బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఆనందించే వారు బలవంతులుగా మార్చబడుతుంది, బలవంతులుగానే బ్రతుకుతాయి. ఒకటి మీరు ఆనందించాలి. ఈ పిల్లలు అందరు మనందరి క్రీస్తునందు మనం ఆనందించిన కృపదేవుడు అనుగ్రహించిన వారు బలవంతులుగా బ్రతుకుతాయి. వారు పరివారం వేస్తారనమాట. బలహీనదంతా కూడా దూరం అయిపోతుంది. లేదుగా అంత వయసు వచ్చినా కూడా బలం ఇంక్రీస్ అవునాక అంత యేసునామలో వయసు వచ్చినా కూడా బలం ఇంక్రీస్ అవునాక అది మోసంలో అది జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. వయసు వచ్చిన కొలది ఆమె కన్ను చూపు తగ్గిపోలేదు, ఆరోగ్యం తగ్గిపోలేదు అనమాట. మనం అనుకున్నాము వయసు వచ్చిన కొలది ఎముకలంతా అరిగిపోతాయి అని అర్థం పోవద్దు. వయసు వచ్చిన కొలది మహిమలు ఎదుగుతున్న కొలది దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం మన ఎముకలు బలపరచబడినాక నాడిన నరములు నార్మల్ గానే పనిచేయనాక అంటే దేవుని ప్రెసెన్స్ తో నిలబడి బ్రతున్నప్పుడు ఆ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పక్షిరాజు ఇవ్వడం వల్లే దేవుడు అనుగ్రహించే దేవుడు. నూతన బలం దేవుడు అనుగ్రహించినాక అధిక బలం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎంత గొప్ప దేవునితో కలిసి బ్రతకడం ప్రియులారా. దాని కొరకు ఉద్యోగం దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అనేకలను దేవుడు పిలిచారు కానీ కొందరు ఇంకా పిలుపు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ఆత్మ కణలు ఆత్మ నేత్రాలు తెరబడినాక యేసునామలో గుడ్డితనాలు తొలిగిపోయినాక మన హృదయం దర్శన దేవుడు అనేక హృదయం యేసునామలో దేవుడు జీవగల దేవుడు పునరుద్ధరణ జీవగల దేవుడు తెరస్తాడు ప్రియులరా. రాపడానికి శాతానికి మనుషులకు ఎవరికి వీల్లేదు. కాబట్టి దేవుడు తెరస్తాడు. అనేక హృదయాన్ని జీవగల దేవుడు తెరస్తాడు. వారి కన్ను జీవగల దేవుడు ఓపెన్ చేయనాక దేవునికి సాధే. కాబట్టి నాకు కన్నులు తెరిచిన మీకు కన్నులు తెరిచిన జీవగల దేవుడు అనేక కన్నులు తెరుస్తాడు. అది కూడా చూసుకొని మనం బాధపడవద్దు. దేవుడు అనేక రక్షించినప్పుడు మనం ఆనందించుకోవాలి. అంతే అదేగా ఆనందించుకోవాలి. నాకు రక్షణ ఇచ్చాం, వారికి రక్షణ ఇచ్చామని మనం బాధపడవద్దు. కాబట్టి మన దేవుని చిత్తమన్న వారు అందరూ రక్షణ యేసునామములో పొందినాక అలాగే దేవుని రాజ్యం దేవుని ప్రజలతో నింపబడినాక దేవునికి స్తోత్రంగా సాతాను రాజ్యం జీరోకి యేసునామములో ఇచ్చినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రతి మాటలు మార్చము
కూడి వచ్చిన తండ్రి నా అభిషక్తులందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని బలమైన అభిషేకంతో, దైవ జ్ఞానంతో, దేవా మీ కృపతో ఇప్పుడే కుమరించమని ప్రార్థనిస్తున్నాం. దేవ కడవరి ఉద్యోగం వరకు తండ్రి హోలీ స్పిరిట్ దేవా మీ రక్తం వరకు అడుగుతున్న ప్రతి ఒక్కరిని బలమైన అభిషేకంతో కుమ్మరించి దేవా చిత్తానుసరణ బలంగా తండ్రి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. నూతన అభిషేకంతో, జ్ఞానంతో, దేవ జ్ఞానంతో, దేవా మీ కృపతో అదే కుమరించుదండి. ఆత్మ అదేగా బలపరచండి. ప్రాణాన్ని తాకుమోతండి. ప్రాణ గాయాలు దనేమోజీ స్వస్థపరచబడినాక, మనసు బాగుదని చిత్తం ఇప్పుడు దనేమోజీ స్వస్థపరచబడినాక తండ్రి ఆంతర్య అవయలు ఏసులో స్వస్థపరచబడినాక తల్లి నుండి ఎలుకాలకు అన్ని అవయలు హోలీ స్పిరిట్ ఇప్పుడే మీరు తాకుతున్నాడు ఉందని థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా కణులు తాకు ఉందండి. కణులు నార్మల్ చూపు వచ్చినాక దనేమో జీసస్, షుగర్ నార్మల్ వచ్చినాక, బీపీ నార్మల్ వచ్చినాక, కిడ్నీ నార్మల్ గా పనిచేయనాక దనేమో జీస్ ఆమె హార్ట్ నార్మల్ గా దనేమో జీస్ పనిచేయనాక, బ్రెయిన్ ఫంక్షన్ నార్మల్ గా వచ్చినాక తండ్రి స్పైనల్ కూడా ఏషంలో స్వస్థపరచబడినాక, ప్రతి ఆమె వెన్నమ్మకి ఏషంలో స్వస్థపరచబడినాక దనేమో జీసస్ దేవా జోయిన్స్ పెయిన్ దేవా జోయిన్స్ హోలీ స్పిరిట్ తాకుమతండి. నొప్పి నుండి విడిపిస్తుంది. అంద ఏషంలో నార్మల్ పనిచేయనాక ఆయన ప్రార్థనిస్తున్నాం. దేవా ఫైనాన్షియల్ దీవిస్తున్న సమృద్ధి కాలమీ సంపదలు ఏషంలో సమృద్ధి వచ్చినాక తండ్రి వచ్చిన సంపద ఎలాగ వాడుకోవాలని కూడా పరిశుద్ధ దేవా మీ జ్ఞానంతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సోలు కోరబిని కలిమి సంపదలు ఎదుర్తనిపడు దేవా మీ దూదల ద్వారా ప్రభావ మీరు కాపాడుతున్న సుదీస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సోలు కోరబినే దేవా కుడి వేసిన వారందరినీ దేవా దీవిస్తాను. పరిశుద్ధాత్మ దేవా కుమిరిస్తామని అభిషేకం అందేకాలంలో ప్రతి ఒక్కరిని ఆత్మతో కుమిరిస్తామని వాగ్దానాలు యేసునామములో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇప్పుడే నెరవేర్చబడినాక, పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడినాక, పరిశుద్ధాత్మ నింపబడి ప్రయోజనాలు చెప్పే కృపతో కుమరించు, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రేమ స్వార్థ చెప్పి అనేకలను ఆత్మీయంగా బంధించిన వారిను లేవనెత్తి అభిషేకంతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే ఎడాబా కరబిన సూర్యులు కోరబిడే పరిశుద్ధాది దేవా అధికంగా పరిశుద్ధాది ప్రవేశినాక దనేమో జీసస్ అభివృద్ధి లేమైపోయినాక దనేమో జీసస్ హృదయ శుద్ధి గడవారు ధనులు తండ్రి. దేవా సిక్కబారాధన దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగినటువంటి వందనాలు, ఎల్లప్పుడు కడుగుతున్నటువంటి సుధీసిన వాక్యం దాని ఆత్మ ద్వారా శుద్ధి చేస్తున్నటువంటి వందనాలు తండ్రి. దేవా మీరు అక్కడ మేమందరం ఎత్తపడిన గుంపున ఉండే కృప తండ్రి. దేశము మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలు కణులు దేవా తరువుమైన ప్రార్థన మీ ప్రేమాందరి గ్రహించుకొని అందరం దేవా సమాధానం సంతోషం నెమ్మది అనుభవించే కృప తండ్రి. మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్క కణులు దేవా మీరు సంపూర్ణ తరువుమని యేసునామములో తండ్రి మేమందరం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు ఇచ్చి ప్రభు మీరు గొప్ప కార్యం ఆశ్చర్యకార్యాలు చేస్తున్నటువంటి వందనాలు తండ్రి. మహిమ ఘనత మీకు అప్పగిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.